గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమైన ఎర్రభవాని నవీన్ కుమార్ కాంగ్రెస్లో చేరడం ఆందోళన కలిగిస్తుందని మాజీ ఎంపీటీసీ రామచంద్రం తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం రామంచ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి గ్రామాభివృద్ధి కొరకు ఎర్రభవాని నవీన్ కుమార్ని సర్పంచ్గా ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందన్నారు. ఆ వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ ఖండవా కప్పుకొని గ్రామాభివృద్ధికి సహకరిస్తానని చెప్పి స్వార్థ రాజకీయాల కోసం వార్డు మెంబర్స్, గ్రామ నాయకులు, పెద్దలతో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. అయినప్పటికీ తామంతా హరీష్ రావు వెంటే ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీకాంత్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ సృజనారెడ్డి, రామచంద్రం, దాసిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మా రామంచ గ్రామం నుంచి సర్పంచ్గా నలుగురు అభ్యర్థులను సర్పంచ్ కోసం నామినేషన్ వేయడం జరిగింది. మా గ్రామంలో పెద్దలందరూ, అన్ని కులస్తుల పెద్దలందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుందామన్న ఉద్దేశంతో మేమందరం మీటింగ్ పెట్టుకొని మేము మా విలేజ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ విషయం గురించి గత 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా మెజార్టీ సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యులే. కానీ మేమేమనుకున్నామంటే మా గ్రామానికి ఒక 20 లక్షల రూపాయలు ఏకగ్రీవం తీర్మానం చేస్తే ఊరికి అభివృద్ధి అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందన్న ఉద్దేశంతో మేము 20 ఏళ్లతో హరీష్ రావుతో ఉన్నా కానీ మా మండల పార్టీ నాయకుల కోరిక మేరకు మేమందరం ఎర్ర భవానీ నవీన్ కుమార్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. ఒక ఊరికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఏకగ్రీవం చేయడం జరిగింది. మా నామినేషన్లు విత్డ్రా పెట్టుకున్నాం. విత్డ్రా పెట్టుకొని మేము ఎవరి దాడు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మేము తీసుకున్న అవసరం లేదు. ఏమనుకున్నామంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే హరీష్ రావు గారికి మా ఊరి మీద ఇంకా ఎంతో ప్రేమతో ఎంతో డెవలప్మెంట్ చేసిరు, ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మేము ఏం చేసినామంటే మా నామినేషన్ విత్డ్రా చేసుకొని భవానీ నవీన్ కుమార్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ జరిగిన వెంటనే మోసం చేసి మా గ్రామాన్ని, మా ప్రజలందరినీ మోసం చేసి ఎర్ర నవీన్ కుమార్ వాళ్ళ పోయి కాంగ్రెస్లో కండ కప్పుకోవడం జరిగింది. ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు అనుకుంటే ఒక్క వార్డు మెంబర్ కూడా గెలుపు, కానీ మా సార్ దగ్గరికి వచ్చి కండ కప్పుకొని వీళ్ళందరినీ మోసం చేసిండు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి కొత్తగా నూతనంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని మమ్మల్ని అందరినీ బలపరిచి కాడవ కప్పుకొని ఏకగ్రీవంగా ప్రజలందరి ఆధ్వర్యంలో హరీశన్నకు మేలు చేస్తామన్న ఆలోచనతో ముఖ్య నాయకులైన మా పెద్దలు కూడా వారి పదవులకు మాత్రం పక్కకు పెట్టి ఈ క్యాండిడేట్ గెలిపించి హరీష్ రావు గారికి మనం కానుకగా ఇస్తామని ఎంతో మేము ఆశాభావం వ్యక్తం చేశాం. కానీ మా ఆశల మీద మాత్రం నీరు చల్లి ఈరోజు మళ్ళీ అదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాబట్టి మేము అతన్ని ఏమాత్రం అంగీకరించము. మేము బలపరిచిన ఈ 10 మంది వార్డు మెంబర్లతో కలిసి ఒక ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది, పావని గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఉప సర్పంచ్ అనే క్యాండిడేటే మాకు సర్పంచ్. వీరి ద్వారానే పనులు చేయించుకుంటామని హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి